హలో అండి, హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఫుడ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉగాది స్పెషల్ పోలీలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మంచినగ పప్పుని ఒక కప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి. దాన్ని కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఏ కప్పుతో అయితే మంచినగ పప్పు తీసుకున్నానో ఆ కప్పుతోనే బెల్లం తీసుకున్నానండి. ఉడకపెట్టుకున్న మంచినగ పప్పుని మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి. అలాగే గోధుమ పిండిని ముందుగా నెయ్యి, సాల్ట్ వేసి పిసికి పక్కన పెట్టుకోవాలండి. క్లాత్ వేసి మూత పెట్టుకున్నారంటే చాలా మెత్తగా వస్తుందండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచినగ పప్పు బెల్లంని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టి బాగా దగ్గర పడేలాగా కలుపుకోవాలండి. కాస్త గట్టిగా రావాలండి. అది ఈ విధంగా అది బాగా కాస్త గట్టిగా అయిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. దాన్ని బాగా కాస్త దగ్గరగా వచ్చేలాగా గట్టిపడేలాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గట్టిగా అవ్వాలి. గట్టిగా అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముద్దలుగా చేసి పెట్టుకోవాలండి. మీడియం సైజు నెయ్యి తీసుకొని నేను నూనె పేపర్ మీద నెయ్యిని అప్లై చేసుకున్నానండి. మనం గోధుమ పిండిని ఈ విధంగా ముద్దలుగా చేసుకోవాలండి. ఈ విధంగా ఉండలుగా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచినగ పప్పు, బెల్లం ఉండల్ని కూడా గోధుమ పిండి ఎలా అయితే ముద్దలు చేసి పెట్టుకున్నామో అదే సైజులో చేసుకొని ఈ విధంగా లోపల పెట్టి ఉంచుకోవాలండి. ఈ విధంగా అన్ని వైపులా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉండ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వస్తూ ఉందో పోలి. చాలా మెత్తగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ విధంగా ఒత్తుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో నెయ్యి అప్లై చేసుకోవాలండి. మొత్తం అలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రుద్ది పెట్టుకున్న పోలీలను ఈ విధంగా ప్యాన్ మీద వేసి నెయ్యి అప్లై చేయాలండి. మొత్తము 2 పక్కల నెయ్యి నీట్గా అప్లై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి. పోలీ మొత్తము పైనంతా నేను ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో పైకి, పూరిలాగా పైకి పొంగుతాను. 2 వైపులా చక్కగా ఇలా కాల్చుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పైకి పొంగుతుందో, పొంగుతాను కదండి. ఇలా మొత్తం అన్ని వైపులా కాలేలాగా మొత్తం గట్టిగా కాల్చుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. బలంగా కాలిన తర్వాత మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలండి. మొత్తం ఇలాగ కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా కాలాయో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి.